నమస్తే. మహాభారత కథా ప్రవాహంలోకి తిరిగి స్వాగతం. వెల్కమ్ బ్యాక్ డీప్ ఇంటూ హిస్టరీ విత్ ఫిలోమితిక. నీలగిరీంద్ర శృంగమున నిర్మలమైన సువర్ణ వల్లరి జాలమువోని పింగళ విశాల జటాచయమొప్పగా ఉచశ్రీ లలితుండు వచ్చి నిలిచెన్ హరినీల వినీల విగ్రహరాల రుచులు వెలుగంగ బరాశర సూనుడు తల్లి ముందటన్. నీలగిరి శిఖరం పై అంచు నుండి వేలాడుతున్న బంగారు తీగల సువర్ణ ఛాయతో ఉన్న జడల సమూహంతో, ఇంద్రనీలం లాంటి కాంతితో, మృదువైన మాటలతో ఒక మహాపురుషుడు ప్రత్యక్షమయ్యాడు. అతనే పరాశర మహర్షి కుమారుడు వేదవ్యాసుడు. తల్లికి ఇచ్చిన మాట ప్రకారం తల్లి తలుచుకోగానే వచ్చి తల్లికి పాదాభివందనం చేసి భీష్ముడు చేసిన అతిథి మర్యాదలు స్వీకరించి ఆసనం పైన కూర్చుని, తల్లి నన్ను పిలిచిన కారణమేమి ఆజ్ఞాపించము అని అడగగా, చాలా కాలం తరువాత కొడుకును కలుసుకున్న సత్యవతి అమితమైన ఆనందంతో కొడుకును దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా హత్తుకుని క్షేమ సమాచారాలు అడిగి, నాయనా వ్యాస, కురువంశ పరంపరకు పెద్ద చిక్కు వచ్చింది. సర్వకాల సర్వజ్ఞానివి అయిన నీకు తెలియనిది ఏమున్నది? నీ ఇద్దరు సోదరులు సంతాన ప్రాప్తి లేకుండానే స్వర్గస్థులైనారు. రాజు కావడానికి అన్ని అర్హతలు, బుద్ధిబలము, భుజబలము ఉండి అన్ని ధర్మాలు తెలిసిన భీష్ముడు చేసిన ప్రతిజ్ఞకు అతని బ్రహ్మచర్య వ్రతానికి కట్టుబడి వివాహం చేసుకోను అని నిర్ణయించుకున్నాడు. కనుక నీవే దేవర న్యాయాన్ని అనుసరించి నీ తమ్ముడైన విచిత్రవీరుని భార్యలందు ఉత్తమ సంతానాన్ని కని ఈ కురువంశాన్ని అంతం కాకుండా కాపాడు అని సత్యవతి వ్యాసునికి విషయం మొత్తం వివరిస్తుంది. దానికి వ్యాసుడు, మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. ఈ పద్ధతి ధర్మ విదితము. ఇంతకు పూర్వం కూడా క్షత్రియులు అనుసరించిన మార్గము కావున తప్పక నీ కోరిక తీరుస్తాను అని వ్యాసుడు తన అంగీకారాన్ని తెలుపుతాడు. సత్యవతి తన పెద్ద కోడలు అయిన అంబికతో ఒక రాత్రి, అంబాలికతో ఒక రాత్రి సంగమించడానికి వేద పండితులతో ముహూర్తాన్ని నిర్ణయించి, ముందుగా అంబికకు, నీకు సంతానాన్ని కలిగించడానికి నీ భర్త సోదరుడు మునిశ్రేష్ఠుడు అయిన వేదవ్యాసుడు వస్తాడు, అలంకరించుకుని సిద్ధంగా ఉండమని చెప్పి ఒప్పించి వస్తుంది. తల్లి ఆజ్ఞ ప్రకారం వ్యాసుడు అంబిక గదిలోకి వెళ్తాడు. నీలవర్ణ దేహంతో జటలు కలిగి సన్నగా ఉన్న వ్యాసుడి రూపం చూసి భయపడిన అంబిక సంగమ సమయంలో కళ్ళు మూసుకుంటుంది. ఆ కారణంగా తనకు పుట్టుకతోనే అంధుడు అయిన ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. తూపు లేకపోయినా మహాబల పరాక్రమశాలి, కొండను కూడా పిండి చేయగల కండకలవాడు, బుద్ధిశాలి కూడా. తరువాత అదే క్రమంలో వేరొక ముహూర్తానికి వ్యాసుడు అంబాలిక వద్దకు వెళ్తాడు. అంబాలిక కూడా వ్యాసుని రూపం నచ్చక తెల్లబోతుంది. ఆ కారణంగా ఆమెకు పాండురాజు అంటే తెల్లని రంగుతో ఒక పుత్రుడు పుడతాడు. అతను కూడా మహాబలశాలి. కానీ పెద్ద కోడలి కొడుకు అంధుడు కావడం చేత అంబికా గర్భాన మరొక శిశువును ప్రసాదించమని వ్యాసుడికి ఆజ్ఞాపిస్తోంది సత్యవతి. దానికి వ్యాసుడు అంగీకరించి వేరొక ముహూర్తాన అంబిక వద్దకు వెళ్తాడు. కానీ వ్యాసునితో సంగమం ఇష్టం లేని అంబిక తన దాసిని అలంకరించి తన స్థానంలో ఉంచుతుంది. ఆ దాసి వ్యాసుడికి సకల సేవలు చేసి పూర్తి ఇష్టంతో సంగమిస్తుంది. దానికి సంతోషించిన వ్యాసుడు మాండవ్య మహర్షి శాపంతో భూమిపైన జన్మించాల్సిన యమధర్మరాజును సర్వధర్మాలు తెలిసిన వాడిగా, అమితమైన బలం కలవాడిగా ఆ దాసి గర్భాన జన్మించేలా చేస్తాడు. అతడే విదురుడు. అసలు ఆ మాండవ్య మహర్షి ఎవరు? ఇముడికే శాపం ఇచ్చేంత శక్తి అతనికి ఉందా? ఈ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో చివరి వరకు చూశారు కదా. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ ఫిలోమితిక.